హాయ్ సార్. హలో అండి. నవ్య డేస్ ట్రెండింగ్ వర్డ్ సార్. అంటే పాన్ ఇండియా హిట్ అని వింటున్నాం. అసలు ద ఫస్ట్ ట్రూ పాన్ ఇండియా హిట్ మూవీ అంటే ఏంటది? నాకు తెలిసి 1992లో వచ్చిన రోజా. రోజా. ఇప్పుడు పాన్ ఇండియా హిట్ కావాలంటే మేజర్గా హిందీ నుంచి కలెక్షన్స్ ఎక్కువగా రావాలి, హిందీ వర్షన్ నుంచి. ఎందుకంటే ఆడియన్స్ వైడ్ ఉంటారు, పాపులేషన్లో ఎక్కువ శాతం వాళ్ళే. సో ఇది మణిరత్నం గారిది 7th మూవీ మౌనరాగం తర్వాత. ఓకే, అండ్ దళపతి తర్వాత తీసిన ఇమీడియట్ మూవీ అనమాట. సో ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ మూవీ. సో దీంట్లో ఏంటంటే ఒక లవ్ స్టోరీ, నేషనలిజం, టెర్రరిజం, హోప్ ఇవన్నీ ఇంటర్మిక్స్ అయ్యి చేశారు కాబట్టి ఈ ఫీలింగ్స్ అన్నీ ప్రతి ఇండియన్కి ఉండేవే. సో అందుకనే అందరితోటి ఇది కనెక్ట్ అయిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బేసికలీ ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ అవుతారనే దాని మీద తీసిన పిక్చర్. సో ప్రతి కామన్ మ్యాన్ కూడా, ఇది కామన్ మ్యాన్ స్టోరీ, తనకు తాను కనెక్ట్ కాగలుగుతాడు. హీరో అంటే పెద్ద హీరోయిజం అంటే 10 మందిని కొట్టి అట్లాంటిది కాదు. ఆయన ఒక ఎంప్లాయీ, క్రిప్టాలజీ అనే సమ్ కంప్యూటర్ సైంటిస్ట్ అనమాట. సో ఒక అసైన్మెంట్ మీద ఆయన కాశ్మీర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. బేసిక్గా ఈ సినిమాలో ఇంకా చాలా ఫస్ట్స్ ఉన్నాయి. ఏఆర్ రెహమాన్కి ఫస్ట్ పిక్చర్. ఓకే. ఫస్ట్ పిక్చర్ ఏఆర్ రెహమాన్ని మణి గారు ఎక్కడో ఆయన జింగిల్స్ అవి ఇవి విన్నారు. అండ్ ఐ థింక్ హీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇళయరాజాస్ టీమ్ అర్లియర్. సో ఈ జింగిల్స్ విని ఒకటి కొత్తది ట్రై చేద్దామని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా తర్వాత తెలిసిందే ఉంది, ఆయన అక్కడి నుంచి ఎక్కడికో దూసుకెళ్ళాడు అనమాట. అండ్ ఈ పిక్చర్ సాంగ్స్ కానీ ఆడియో ట్రాక్ కానీ చాలా ఫేమస్. టైమ్స్ మ్యాగజైన్లో దీని సౌండ్ ట్రాక్ ఇట్ ఈస్ అమాంగ్ ద టాప్ 10 ఆఫ్ ఆల్ టైమ్ అది. ఓకే, తర్వాత మనకి ఇదే పిక్చర్ తోటి అరవింద్ స్వామి ఇంట్రడ్యూస్ అయ్యారు. సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ పిక్చర్కి ఫస్ట్ కమల్ హాసన్ లేకపోతే అనిల్ కపూర్ అనుకున్నారట. వాళ్ళ డేట్స్ దొరకపోవడం వలన ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆయన అప్పుడు ఆ టైంలో ఆయన ఒక నేషనల్ హార్ట్ త్రో అయ్యాడు విత్ హిస్ లుక్స్, చాలా హ్యాండ్సమ్ అండ్ అది. అండ్ అలాగే మధు హీరోయిన్ రోజా పాత్ర ఎవరైతే వేస్తారో ఆమె ప్లేస్లో యాక్చువల్గా ఫస్ట్ మీనా లేకపోతే శోభన అట్లా అనుకున్నారు. అక్కడ కూడా డేట్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినట్టున్నాయి. సో కొత్త ఫేస్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చేశారనమాట. సార్ అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి సార్? సో బేసిక్గా ఇది ఒక లవ్ స్టోరీలా మొదలవుతుంది. బాగా చదువుకున్న వాడు హీరో రిషి, కంప్యూటర్ సైన్స్ ఏదో చేసి ఉంటాడు. అండ్ ఆయన క్రిప్టాలజీ అంటే పాస్కోడ్స్ని డీకోడ్ చేయడం అది అలాంటి జాబ్. సో వాళ్ళ ఫ్యామిలీ ఇష్టం కొద్దీ ఒక పల్లెటూరులో వెళ్ళి చాలా కాంట్రాస్టింగ్ పర్సనాలిటీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అన్నమాట. షీ ఈజ్ ఆల్సో వెరీ యంగ్, అబౌట్ 18-19 ఉంటుంది అనుకుంటా. సో వాళ్ళ మధ్యలో అంటే ఇంత కాంట్రాస్టింగ్ పీపుల్, ఒక సిటీ బ్రెడ్, ఒక విలేజ్ బ్రెడ్, బాగా హైలీ ఎడ్యుకేటెడ్, నార్మల్లీ ఎడ్యుకేటెడ్ ఎలా ఉంటుంది అనేది కాస్త అది సెటప్ చేస్తారు. ఓకే. అండ్ అనుకోకుండా ఆయనకు కాశ్మీర్లో పోస్టింగ్ వస్తుంది. సో అక్కడ హీ గెట్స్ కిడ్నాప్ అయ్యాక వీళ్ళకి ఎక్కడ ఈమెకి ఎవరు ఆసరా లేరు అక్కడ. ఓకే, సో ఒక్క మనిషి, ఆమెకున్న డ్రాబ్యాక్స్ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, పెద్ద తెలియదు, భాష కూడా ప్రాబ్లం, ఎలా తన హస్బెండ్ కోసం ఫైట్ చేస్తుంది. అంటే మనకి ఎక్కడో పురాణాల్లో సావిత్రి వెళ్ళి యమధర్మరాజుతోటే పొట్లాడి సత్యవంతుని వెడికి తెచ్చుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీరు స్టోరీ చెప్తుంటే మాకు సీతారామం గుర్తొస్తుంది. అలాంటిది అది కొద్దిగా. దాన్ని ఈ మధ్య వచ్చిన అమరన్ తండేలు కూడా కాస్త ఈ టైప్లోనే ఉంటాయన్నమాట. సో ఈ సినిమా తర్వాత ఈయన ఒక ట్రయాలజీ ఇలాగా తీశారనమాట. ఇలాగని టెర్రరిజం బేస్డ్ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ అనమాట. దీని తర్వాత బాంబే వచ్చింది, దీని తర్వాత దిల్సే వచ్చింది. వీటిని ట్రయాలజీ అంటారు, రోజా, బాంబే, దిల్సే. సో అండర్ కరెంట్ టెర్రరిజం బేస్డ్, టెర్రరిజం బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీస్ అనమాట. సో మణిరత్నం గారిది తెలియనిది ఏముంది, హ్యూమన్ వాల్యూస్ కానీ, లోపల ఉన్న ఎమోషన్స్ కానీ, ఆ కాన్ఫ్లిక్ట్స్ కానీ బాగా అంటే బాగా చూపిస్తారు. అందరూ కూడా ఐడెంటిఫై కాగలిగారు కాబట్టి ఇది పెద్ద హిట్. భాషా భేదం లేకుండా రోజా ప్రతి ఒక్క ఇండియన్ ఎందుకు కనెక్ట్ చేసిందంటే ఆ సబ్జెక్టే అలాంటిది. ప్రతి సీన్లో ఇండియన్నెస్, దేశం కోసం పడే తపన కనబడుతుంటుంది. పర్టికులర్గా ఒక కపుల్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. ఒకటి ఎక్కడైతే అరవింద్ స్వామి నేషనల్ ఫ్లాగ్ని టెర్రరిస్టులు కాల్చేస్తే దానిపైన పడిపోయి తన ఒళ్ళంతా కాలుతున్నా పట్టించుకోకుండా తన ఫ్లాగ్ని కాపాడుకోవాలనే ఆ సీన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎమోషనల్ హై ఇస్తుంది ప్రేక్షకులకి. అలానే
లాస్ట్ సీక్వెన్స్ ఎక్కడైతే రోజా పరిగెత్తుకుంటూ ఒక రెడ్ సారీలో ఈయనంతా మొత్తం గాయపడి ఉంటాడు, అరవింద్ స్వామి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుందో ఆ సీన్ కూడా చాలా బ్రహ్మాండంగా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఎన్నో సీన్స్ ఉన్నాయి. దట్స్ ద రీజన్ ఇట్స్ ఎ పాన్ ఇండియన్ పిక్చర్. తర్వాత మ్యూజికలీ కూడా చాలా పెద్ద హిట్. మనకి ఇప్పటికి కూడా ఇవి చాలా ఎవర్ లాస్టింగ్ సాంగ్స్ అనొచ్చు. చిన్ని చిన్ని ఆశ, చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. అది హిందీలో కూడా చోటీసీ ఆశ చాలా పాపులర్. అదొక నేషనల్ యాంథమ్ లాగైంది ఆ టైమ్స్లో. దిల్ హై ఛోటా సా, ఛోటీ సి ఆశ. దెన్ నా చెలి రోజావే, దెన్ రుక్కుమని రుక్కుమని. నాగమణి నాగమణి సందకాడ ఏంటి సద్దు. సో యాక్చువల్గా ఈ పిక్చర్ సక్సెస్ మణిరత్నం కెరియర్లో చాలా చాలా పెద్ద మైల్ స్టోన్ అని అనొచ్చు. అంతకుముందు ఆయన తీసిన వడికోల్, నాయకుడు అవి కూడా నార్త్లో చూశారు కానీ ఇంతగా చూడలేదు. ఈయన పాపులారిటీ, దెన్ దానికి తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, దెన్ సంతోష్ శివన్ తోటి ఫస్ట్ టైం ఈయన పనిచేయడం. అమేజింగ్ ఫోటోగ్రఫీ. అండ్ ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే ఇది కాశ్మీర్లో జరుగుతుంది కదా, అప్పుడు సిచ్యువేషన్ సరిగా లేకుండే. సో చాలా మట్టుకు సినిమా ఈయన కులు మనాలిలో, ఊటీలో తీశారనమాట. మనకు తెర మీద కాశ్మీర్ లాగా కనబడుతుంది. బ్రహ్మాండమైన పిక్చర్. చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా చూడొచ్చు. ఎస్ రైట్. థ్యాంక్ యూ సార్.